హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఊదల ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీన్ని బార్న్యార్డ్ మిల్లెట్ అంటారు. వీటిని బీపీ, షుగర్ ఉండే వాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ వారానికి 2 సార్లు తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను 2 కప్పులు ఊదలు తీసుకుంటున్నాను. వీటిని వాటర్ వేసుకొని బాగా 2 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను. వీటిని కూడా నీళ్ళు వేసి బాగా 2 సార్లు వాష్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత నేను మిక్సీ జార్లో వేసి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మినప్పప్పుని ఊదల్ని సపరేట్గా గ్రైండ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఊదలు గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇది ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి 6 గంటల వరకు పులవనివ్వాలి. 6 గంటల తరువాత పిండి చూసారా ఇలా పొంగింది. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నీళ్లు వేసి ఇడ్లీ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. బేకింగ్ సోడా వద్దు అనుకునే వాళ్ళు మిక్సీ జార్లో వేసి పిండిని గ్రైండ్ చేసుకుంటాం కదా, అప్పుడు 1/2 కప్పు అటుకులు వేసి గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో పిండిని వేసేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా ఒకసారి మిల్లెట్స్తో ట్రై చేయండి. ఇవి హెల్త్కి మంచిది, టేస్టీగాను కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.